ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ సోనూ సూద్ గారి మీద మోపిన తర్వాతి ఆరోపణ ఈయన ఇమేజ్ మార్పుని వాడుకున్నారు అని. సోను, మీ ఇమేజ్ వల్ల మీకు మొదటి నుంచే టెన్షన్ అని నేను విన్నాను. అవును మీ పేరు మార్చుకోవాలనుకున్నారు, మీకు సోను అనే పేరు నచ్చలేదు. సార్, నేను వచ్చిన తర్వాత నన్ను చాలా మంది అడిగారు, నువ్వు యాక్టర్ అయిపోయావు, ప్రజలు నిన్ను అంగీకరించారు. అంతకుముందు ఏమన్నావారంటే సోను సూద్ ఒక పేరా, నిన్ను ఎవరు యాక్టర్గా చేర్చుకుంటారని చెప్పేవారు. వాళ్ళు చెప్పింది విని సోను సూద్ ఒక పేరు కాదు, పేరు మార్చుకుందామని ఆలోచించాను. ఆ సమయంలో ఆర్యన్ అనే పేరు ఫేమస్ గా ఉండేది. పంజాబ్ లో ఇలా చాలా పేర్లు ఉంటాయి కదా, టీటూ, స్వీటీ, బంటీ. సార్, కానీ నేను ఇప్పుడు పంజాబ్ నుంచి ముంబైకి వచ్చేసాను కదా. ముంబై వాళ్ళు ఏమన్నారంటే సోను ఇది పనికిరాదు, వేరేమైనా పేరు మార్చుకోండి. అప్పుడే బుక్ను తెరిచి ఫ్యాషన్గా ఏ పేరుందో ఆ పేరుని వెతికాను. ఆ తర్వాత ఆరి అనే పేరంతా ఉంది. ఆ పేరుని కూడా పెట్టుకున్నాను. 10 రోజులు ఆ పేరుతోనే ఉన్నాను, హారి అనే పేరు. కానీ ఆటోమేటిక్గా ఈ సోను సూద్ అనే పేరు నాకు వస్తూనే ఉంటుంది. ఇక సోను సూద్ అనే సాగింది. ఇక ఆ తర్వాత సోను సూద్ అనే పేరు ఉండిపోయింది. నాకేమనిపించిందంటే సోను సూద్ అనే పేరు ఇంతవరకు తీసుకొస్తే ఇంకా ఎంత దూరం తీసుకువెళ్తుంది చూద్దాం అనుకున్నాను. ఈ సోను అనే పేరు ఎంత పాపులర్ అయిందంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆ పేరు పెట్టడం మొదలు పెట్టారు. అవును సార్, అది నా పేరే చాలా మంది పెట్టుకున్నారు. కానీ బీహార్లో గుప్తా అని ఒక అతనున్నారు, ఆయన కొడుకు కూడా సోను సూద్ అనే పేరు పెట్టారు. గుప్తా ఎలాగండి సోను సూద్ అవ్వగలరు? సోను సూదే గుప్తా అని అన్నారు ఆయన. ఆయన ఇప్పుడు కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు. ఇంకా బాగా మంచిగా అనిపిస్తుంది సార్, అమ్మ నాన్న నాకు సోను సూద్ అనే పేరు పెట్టారు అని. సోను, ఇవన్నీ ప్రజలకు ఎందుకు నచ్చాయి అంటే మీరు ప్రజల కోసం చాలా కష్టపడ్డారు, రాత్రింపగళ్ళు వాళ్ళ కోసం కష్టపడ్డారు, స్టూడెంట్స్ ను కూడా రప్పించారు, ప్రజలకి ఆపరేషన్లు చేయించారు, చాలా మందికి ఎడ్యుకేషన్ అందించారు. కానీ ప్రజలు ఇది కూడా అడుగుతున్నారు, ఈయన ఒక సెలబ్రిటీగా ఉంటూ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని. ఇమేజ్ ని డెవలప్ చేయడానికా, పేరు కోసమా? నేను కొంతమందికి భోజనోద్దానికి వెళ్ళినప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించాను. ప్రజల ఆలోచనలు కలిసినప్పుడు దేశమే ఒకటి కూడినట్టు నాకు అనిపించింది. ఈ లెవెల్కి అసలు ఎలా వెళ్ళానో నాకు తెలియట్లేదు. ప్రజలు కూడా వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు, ఆయన మాత్రం ఎలా చేయగలుగుతున్నారు అని. ప్రజలు ఇవన్నీ స్టాప్ అయిపోతే 1 నెలలోనే మొత్తం అన్నీ అయిపోతాయని చెప్పారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది సార్. అదేంటంటే కోవిడ్లో స్టార్ట్ చేసింది నేను ఈ విషయం. దానికంటే ముందు ఇప్పుడు ఎక్కువగానే చేస్తున్నాము. ఇప్పటికీ మీరు మా ఇంటికి వస్తే 365 డేస్ పూర్తిగా ఎప్పుడు సెలవు అంటూ ఉండదు. 5-6 మంది ఎప్పుడు మా ఇంటి కింద అలాగే ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచైనా వస్తారు. అందువల్ల నేను సార్, నేను ఒక విషయం, అది ఇన్ని సంవత్సరాలు ఒక విషయం తెలుసుకున్నాను. నమ్మకం ఇంకా గ్రోత్ ఈ లోకంలోనే అత్యంత ముఖ్యమైన పదాలు అని. ఎవరు మిమ్మల్ని నమ్మకపోతే మీ జీవితమే ఒక వేస్ట్. ఇక మీరు ఇంకొకరి కోసం మీరు ప్రయత్నించకపోతే నాకేమనిపిస్తుందంటే ఫేమస్ అవడానికి మనకి సహనం లేకపోతే ఆ నమ్మకాన్ని కలిగించడానికి నేను ఎంతో ప్రయత్నిస్తాను. కొన్ని సమయాలు ఫెయిల్ కూడా అవుతాను, కానీ అందరి జీవితాల్ని మార్చగలను. నేను దీనికోసం ఎంత ప్రయత్నం అయినా చేయడానికి సిద్ధం. దీనివల్ల కొంచెం మంచి కూడా జరిగింది. నేనేం విన్నానంటే ఇంతకుముందు బ్రాండ్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే బ్రాండ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మంచి విషయం సార్. నేను కొన్ని బ్రాండ్స్ కూడా పని పెంచాను. నా దగ్గర ఎన్ని బ్రాండ్స్ అయితే వచ్చాయో, నేను మొబైల్ ఫోన్ కూడా ఒక బ్రాండింగ్ చేశాను. నేను 5,500-6,000 ఫోన్స్ వరకు ఇచ్చాను. స్టీల్ బ్రాండ్ వచ్చినప్పుడు పేదవాళ్ళకి నేను హియరింగ్ కిట్ ఇచ్చాను. అలాగే కంప్యూటర్ బ్రాండ్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి ఇప్పించాను. పైగా తిరిగి ఎందుకు చేస్తున్నారంటే మాక్సిమం బ్రాండింగ్ ని నేను షేర్ చేయిస్తున్నాను. అలాగే లేని వాళ్ళకి ఈ లోకంలో ఎక్కడా చోటు లేదని నేను చెప్పను. ఇంకా నాకేమనిపిస్తుందంటే అందరూ అడిగేది కూడా అదే, ఈ దేశంలో డబ్బులు లేని వాళ్ళు నా దగ్గర డబ్బులు అడుగుతున్నారని అనిపించింది. ఇవన్నీ చూడగానే నాకు ఎంతో తృప్తిగా అనిపించింది, నాకు బాగున్నట్టు అనిపించింది. కానీ బ్రాండ్ని చూసారంటే ఏ మనిషి అయితే అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లో ముంబైకి వచ్చారో అవునవును, ఆయన ఫోటో ఫ్లైట్ లో కనిపిస్తోంది. నిజమే, ఫ్లైట్ లో పెద్ద ఫోటోతో సోను సూద్ రాయడం మనం చూస్తున్నాం. సార్ అది ఐఎమ్ వెరీ హంబల్డ్. నేనంత డిజర్వ్ అవుతానని నాకు తెలీదు. దాన్ని చూడగానే నాకేమనిపించిందంటే నా పేరెంట్స్ నేను మిస్ అవుతున్నాను అని. అది చూడడానికి వాళ్ళుంటే ఎంతో బాగుంటుందనిపించింది, కానీ వాళ్ళు చూడలేకపోయారు. నాకు మా అమ్మగారు చెప్పిన 2 విషయాలు నాకు గుర్తుకొచ్చాయి. ఆవిడ ఎప్పుడూ నాకేం చెప్తారంటే, నీ జీవితం పెన్నులో నీ కోరికైన ఇంకుని అందులో నింపాలని, నీ తలరాతని లేఖలో కాదు ఆకాశం మీద రాయాలని. కానీ మీరు మొదలుపెట్టినప్పుడు కామిక్స్లో మీరు దబాంగ్ టైప్ నాగరాజ్గా ఉండేవారు. దాని ఫొటోస్ కొన్ని నా దగ్గర ఉన్నాయి, వాటిని నేను వీళ్ళందరికీ చూపించాలనుకుంటున్నాను.
नागराज जुर्म का दुश्मन, जिसके आगे है बेअसर आग का तूफान, आंखों में सम्मोहन, हाथों से निकले जहरीले नाग। नागराज अपराधियों का मिटा दे नामो निशान। राज कॉमिक्स में नागराज का नया कॉमिक। ఇది ఎలాంటి రోల్? మీ కళ్ళ నుంచి నిప్పులు వస్తాయి. సార్ నేను ఢిల్లీలో స్ట్రగుల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ యాడ్ దొరకడమే ఎంతో పెద్ద విషయం అని చెప్పాలి. అదేంటంటే మేము ఈ యాడ్ని ఢిల్లీలోనే షూట్ చేయడానికి వెళ్ళాం. ఇంకా ఆ యాడ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆ రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత, ఆ విషయం కామిక్ బుక్ లో వచ్చిన తర్వాత, అప్పుడు నేను బయట తిరుగుతూ ఉండేవాడిని. బయట కామిక్స్ బుక్ అమ్మేవాళ్ళు నన్ను చూసి హే నాగరాజ్ వచ్చేసారు. అప్పుడు మా చెల్లితో బయటికి వెళ్ళాను. ఆయన అడిగి నన్నెలా మీరు కనిపెట్టారని అడిగాను. ఆయన మీ కామిక్స్ ని చూసాను సార్ అని చెప్పారు. నా సిస్టర్ అది చూడగానే చాలా షాక్ అయిపోయింది. తను నా కామిక్ కొన్నప్పుడు నేను వద్దు అని చెప్పాను. ఆ కామిక్స్ ని నేను కొనొద్దని చెప్పాను. మీరు ఇప్పుడు ఆ రిజల్ట్ ని చూశారు కదా. మీరే చూడండి, నాగరాజ్ అవును. ఎక్కడ, ఇక సోను సూద్ ఎక్కడా అని. ప్రజలు మీ పేరుతో ఫుడ్ స్టాల్స్ పెడుతున్నారు. మీ ఫొటోస్ని కూడా నేను చాలా చోట్ల చూశాను. సోను సూద్ పేరుతో చాలా మంది లేడీస్ కార్నర్స్ కూడా ఓపెన్ చేశారు. వాళ్ళు వాళ్ళ షాప్ పేరుని సోను సూద్ అని పెట్టుకున్నారు. సార్ నేను చెప్తుంది ఇవే సార్, కానీ ఇవంతా మీ అభినందనలని చెప్పాలి. విషయం ఏంటంటే సార్, నేను ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు ఫాస్ట్ ఫుడ్ కార్నర్ తెరుస్తారు. నేను లాస్ట్ టైం జైపూర్కి వెళ్ళాను. అక్కడ ఒక అతను కొట్టు ఓపెన్ చేశారు. అది కూడా కోవిడ్ టైంలో. పేరు సోను సూద్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్ అని. ఆయన అడిగితే ఏం చెప్పారంటే, సార్ జైపూర్లో మీ పేరుతో కొట్టు తెరవగానే బాగా ఫేమస్ అయిపోయిందని చెప్పారు. అప్పుడు నేను ఏమన్నానంటే, నేను వచ్చినప్పుడు బటర్ బాత్ దిట్టంగా వేసి నా కోసం సిద్ధంగా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను జైపూర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కొట్టులో తినడానికి ట్రై చేశాను. నేను వెళ్ళాను, అప్పుడు నేను బటర్ ఎక్కువ వేసుకుని తినడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాను. వాళ్ళతో ఏదో బంధం ఉన్నట్టు నాకు అనిపించింది. వాళ్ళతో ఏదో అటాచ్మెంట్ ఉన్నట్టు నాకు కానీ అనిపించింది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియాకి అది ఖచ్చితంగా పోస్ట్ చేస్తారు. నాకేమనిపించిందంటే, నేను రేపు ఇక్కడ లేనప్పుడు మా పిల్లలు కూడా ఈ సర్వీస్ చాలా అందమైన సర్వీస్, దాంతో వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలని వాళ్ళకి అనిపించాలి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళపోయినా వాళ్ళే స్వయంగా రావాలనుకుంటారు. కానీ అలా జరగదు. అలాంటి బంధం ఎప్పటికీ చేరదు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ అయిన మెసేజ్. ప్రజల్ని ఎప్పుడు మనతో పాటే తీసుకువెళ్ళాలి. కానీ చూడండి, ప్రజలు సౌత్లో మీకంటూ ఒక గుడి కట్టారు. మిమ్మల్ని ఒక దేవుడిలా చూస్తున్నారు. ఇదంతా మీకు ఎక్కువ అనిపించలేదు? ఎక్కువే సార్. నేను ఏమన్నానంటే, మీరు స్కూల్ కట్టండి లేదా ఏమైనా హాస్పిటల్ కట్టండి నా పేరు మీద. ఇదంతా ఎందుకు, నేను ఇద్దరు ముగ్గురు కూడా చెప్పాను. బెంగాల్లో కూడా ఒక అతనికి చెప్పాను. అతను కూడా ఒక స్కూల్ కట్టారు. నాకేమనిపిస్తుందంటే, సో నాకు ఇప్పుడు దొరుకుతుంది, నేను అసలు డిసర్వ్ చెయ్యలేదు. కానీ ప్రజల ఎమోషన్ నాకు తప్పకుండా ఒక రెస్పాన్సిబిలిటీ తెస్తుందనే చెప్పాలి. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చెయ్యనివ్వను. సో చాలా మంది చేస్తూనే ఉన్నారు. చూడండి, అక్షయ్ కుమార్ గారు 25 కోట్లు ఇచ్చారు కోవిడ్ అప్పుడు. కానీ ఆయన పేరు బయటికి రాలేదే. సార్ ఇందులో ఆయన పేరు కూడా వస్తుంది, ఎందుకంటే ఆయన కూడా మంచిదే చేస్తున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ లెవెల్లో మంచిది చేస్తున్నారనే నాకు తెలుసు. కానీ సార్ నేను ఒక్క విషయమే చెప్పగలను. అది పర్సనల్లీ ఒకరి భుజం మీద చేయి వేయడం అది ఎంతో ముఖ్యం. నేను ఇక్కడ లేనప్పుడు, అంటే ట్రావెల్లో ఉన్నప్పుడు, మా ఇంటి కింద డ్రైవర్ ఉంటారు. ఆయన కూడా ప్రజల్ని అటెండ్ చేస్తారు. పాలతనున్నారు, ఆయన కూడా ప్రజల్ని అటెండ్ చేస్తారు. నాకేమనిపిస్తుందంటే, మీరు పర్సనల్గా అటాచ్ అయ్యేంత వరకు అది అందరికీ మంచిదని చెప్తాను. అందరూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ని చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. సరే. 15 కోట్లు ఖర్చు పెట్టారు. 4 లక్షల మందికి నెల రోజుల పాటు భోజనం పెట్టారు. యూపీ, బీహార్కి 30 బస్సులు బుక్ చేశారు. అలాగే బచ్చన్ గారు 2100 మంది మైగ్రెంట్స్ని వాళ్ళ ఊరికి పంపించడానికి ఏర్పాటు చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్లో 3 చార్టర్ ఫ్లైట్స్కి ఖర్చు భరించారు. ఆక్సిజన్స్తో పాటు 250 బెడ్స్ని సెటప్ చేశారు. హాస్పిటల్లో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేశారు. కోవిడ్ వల్ల ఆర్ఫన్స్ అయిన పిల్లల్ని ఆయన దత్తత తీసుకున్నారు. బచ్చన్ గారి గురించే మర్చిపోయి సోను సూద్ గారి గురించే మాట్లాడుతున్నారు. లేదు సార్, అది సార్ బచ్చన్ సార్ మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అది ఆయన పని కూడా బాగా అద్భుతంగా చేస్తారు. ఆయన చూపించిన దారిలోనే మేమందరం వెళ్తున్నాం సార్. ఆ దారిలో మేమింకా ముందుకు సాగుతూనే ఉంటాం సార్. అక్షయ్ అలాగే అమితాబ్ బచ్చన్ గారి గురించి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పారు. సోను ఫిలింలో ఒక డైలాగ్ ఉంది, బాయ్కి కాన్కి పైన ఒక కింగ్ ఉంటాడని. సార్ అది నా పిక్చర్లో డైలాగ్ సింగ్ ఇస్ కింగ్. బట్ నాకేమనిపిస్తుందంటే, వాళ్ళు గొప్ప లెజెండ్ సార్. కానీ మా జీవితాలను ఇప్పుడే మొదలు పెట్టాము. ఇంకా ఎంతో పైన చేయాల్సినవి చాలా ఉన్నాయి. బట్ వాళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యాను. బట్ ఐఎమ్ జస్ట్ బ్యాక్ బెంచర్ సార్, అంతే.